నమస్తే వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. బనకచెర్లలోని టీడీపీకి అతికించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు. బనకచెర్ల ప్రాజెక్టును ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి బనకచెర్లలోని టీడీపీకి అతికించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుతో సంబంధం లేని టీడీపీపై కుట్రపూరితంగా ఆరోపణలు మోపాలని, ప్రజలను భ్రాంతిలోకి నెట్టాలని కొందరు ప్రయత్నించినట్లు ఆయన మండిపడ్డారు. బనకచెర్ల ప్రాజెక్టును ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వమే, టీడీపీకి దీంతో సంబంధం లేదు. లొల్లిని తీసుకుని టీడీపీపై రాజకీయ విమర్శలు చేయడం సరైంది కాదు అంటూ ఆయన స్పష్టం చేశారు. బనకచెర్లను కొన్ని రోజులు ఆ బంకను తీసుకుపోయి కిందున్న రాష్ట్రానికి టీడీపీ ప్రభుత్వానికి అంటగడదామని చూసారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి బనకచెర్ల ప్రాజెక్టు ఆల్రెడీ అప్రూవ్ అయిపోతుంది, పైన టీడీఆర్లు ఇస్తారు, అంతా అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేడు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఇద్దరు మాట్లాడుకునేటరు, ఇక బనకచెర్ల అయిపోతుంది, మనకు అన్యాయం జరుగుద్ది, గోదావరి నీళ్ళు మొత్తం దోసుకపోతారు, మనకు తెలంగాణకు అన్యాయం జరుగుద్దని అప్పుడు కొన్ని రోజులు డ్రామా నడిపించారు. బనకచెర్లను కొన్ని రోజులు ఆ బంకను తీసుకుపోయి కిందున్న రాష్ట్రానికి టీడీపీ ప్రభుత్వానికి అంటగడదామని చూసారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి బనకచెర్ల ప్రాజెక్టు ఆల్రెడీ అప్రూవ్ అయిపోతుంది, పైన టీడీఆర్లు ఇస్తారు, అంతా అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేడు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఇద్దరు మాట్లాడుకునేటరు, ఇక బనకచెర్ల అయిపోతుంది, మనకు అన్యాయం జరుగుద్ది, గోదావరి నీళ్ళు మొత్తం దోసుకపోతారు, మనకు తెలంగాణకు అన్యాయం జరుగుద్దని అప్పుడు కొన్ని రోజులు డ్రామా నడిపించారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.